మానస న్యూస్ కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను నమ్మించి మోసం చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసే నైతిక అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా ఖండించారు. గతంలో రోడ్లు, డ్రైనేజీలు వంటి కనీస మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయలేని నీవు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని వారన్నారు. నీవు అభివృద్ధి చేయలేకపోగా తాండూరు ప్రజలు నిన్ను రాజకీయంగా తిరస్కరించి దూరం పెట్టారని గుర్తు చేశారు. కేవలం 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకని ఈ రకమైన ఆరోపణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాండూరులో కాంగ్రెస్ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కల్లారా గమనిస్తున్నారని స్పష్టం చేశారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ చెప్తున్నారు. గత హయాంలో తాండూరు వాగులో మొత్తం ముసుక ఖాళీ అయిన చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు ప్రశాంతంగా ఈరోజు ఏ పోలీస్ స్టేషన్ లో లా అండ్ ఆర్డర్ చూడండి, ఏ పోలీస్ స్టేషన్ లో చూడండి లా అండ్ ఆర్డర్. గత మీ 10 సంవత్సరాల్లో ఫస్ట్ 2 సంవత్సరాల్లో ఎంత చరిత్ర ఉంది. మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో వచ్చింది. ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఒక మనోహర్ రెడ్డి అన్న గారితో కూడా తెలియజేస్తున్నా. ఇంత మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు మనోహర్ రెడ్డి గారిన ఒక బ్రాండ్ తోని కూడా ఈ రోజు ఇంత మంది సర్పంచులు గెలిచిన చరిత్ర అంటే ఒక మనోహర్ రెడ్డికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. గతంలో మా తాండూరు ప్రజలు గ్రహిస్తున్నారు అంటున్నారు. 40 రోజులలో కూడా ఎమ్మెల్యే అయినంటే మీరు ఎంతకు ఇదై ఉంటారు. గత 10 సంవత్సరాలు ఎంత పీడించిండ్రు ప్రజల్ని, 40 రోజుల్లో ఎమ్మెల్యే చేసిరంటే అక్కడనే అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి రాసి పెట్టుకో, ఒక మనోహర్ రెడ్డి ఉన్నంత వరకు తాండూరులో కాంగ్రెస్ పార్టీ తప్ప, కాంగ్రెస్ జెండా తప్ప ఏరే జెండా ఎగరదని చెప్పి కూడా ఈ సభాముఖ తెలియదు. రౌడీయిజం తాండూరు ప్రజలకు తెలుసు. రౌడీయిజం ఎవరు చేశారు? ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు ఏసొంటి వ్యక్తి, మంచి వ్యక్తి ఉన్నాడు. తాండూరు డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజలు మొత్తం సర్పంచ్లకు మంచి మెజారిటీతో చరిత్రలో ఎప్పుడు చూడలేము. 25 సర్పంచ్లు ఏకగ్రహంగా అయిందంటే ఇది చరిత్ర. వ్యక్తి రోహిత్ రెడ్డికి బుద్ధి ఉండాలి. రోహిత్ రెడ్డి ఏంది, స్థాయి ఏమిటి? ఆయన మేమేమన్నాం అన్నా, నాకు టికెట్ కావాలి, ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇప్పించినాం. నాకు బెదిరింపులు అవసరం లేదు. ప్రజాకర్షణ గల కాంగ్రెస్ పార్టీ లోపల అందరికీ మేము సముచిత న్యాయం చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆనిముత్యమైనటువంటి వ్యక్తి. ఆయన ఆధ్వర్యం లోపల చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరిని బెదిరిపడుతున్నాడు రోహిత్ రెడ్డి? ఎందుకంటే ప్రతి క్షణం మనోహర్ రెడ్డి పేరు లేనిది ఆయన నిద్రపోతలేడు. ఈరోజు ప్రతి గ్రామాల్లో 2 అభ్యర్థులు కాంగ్రెస్ వారే నిలిస్తే కూడా మా అభ్యర్థులకు ప్రచారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన పెట్టుకోలేదు అభ్యర్థులని. ముఖ్యంగా మేజర్ క్వార్టర్లో బషీరాబాద్ లో ఆయన అభ్యర్థినే పెట్టుకోలేదు. ప్రజల సమక్షంలో గెలిచిన అభ్యర్థులని ఈరోజు నా పార్టీ వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా నువ్వు మాట్లాడుతున్నావు. ముఖ్యంగా మీరు పోలీస్ స్టేషన్ కేసులు అంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్ల కేసులు అయినా చెప్పాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ క్యాండిడేట్లు పోలీస్ స్టేషన్లోనే కుర్చీలు వేసుకొని సెటిల్మెంట్ కు పాల్పడిన ఘనత నీకు దక్కుతుంది. మనోహర్ రెడ్డి పేరు తీసుకునే అర్హత నీకు లేదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నువ్వు 6 నెలలకు సంవత్సరం కొచ్చుకుంటూ ఈ రోజు నీ పార్టీలో గెలిచిన వాళ్ళు గెలవచ్చు, 50 మంది 40 మంది గెలిచిండ్రు. గెలవనోని కూడా నువ్వు లిస్ట్ రాసుకొని నా వాళ్ళని చెప్పుకుంటున్నావు. అది సిగ్గుచేటని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. తాండూరులో వ్యాపారం చేసుకుంటున్నారంటే చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు నిర్ణయించే ఓటును అనేది మనోహర్ రెడ్డిని గెలిపించుకున్నారు. అంటే మనోహర్ రెడ్డికి సహకరించి నీ దగ్గర గెలిచిన సర్పంచ్లను కూడా సహకరించి గ్రామాలని అభివృద్ధి చేయాలని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాను. టిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టుకోలేకపోయినావు. సొంత ఊళ్ళో 60 ఓట్లతో ఓటుకుంటావా? మీ ఇంటి అందరూ ప్రచారం చేసి దాంతో పాటు నువ్వు ఏదైతే చెప్తున్నావో తాండూరు ఏ ఊళ్ళో చూసినా మా క్యాండిడేట్లే ఇద్దరు. రేపు మనోహర్ రెడ్డి గారు ఇలా పడితే తాండూరులో ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్యే వేయాలంటే భయపడాలి. రాయలసీమ అంటే మా సార్ వాళ్ళు రాయలసీమ దగ్గర పనిచేయాలి. మీకు సంబంధించిన వాళ్ళు రాయలసీమ దగ్గర పనిచేసిండ్రు.
అవి మడ్డాలరా గిడ్డాలరా అవి ఏమంటుండవు చూడు, అవన్నీ మేమేం చేయలేదు, మీరు చేస్తున్నారు అవన్నీ. కొద్దిగా నిదానం ఉండి సామరస్యంగా ఎందుకు టెంప్ట్ పడతావు? పని చేసే మా ఎమ్మెల్యే పని చేసి చూపిస్తే మీరు ఇలా ఆడాలంటే ఇక వేరే నియోజకవర్గం చూసుకోవాలి. ఇక్కడ మీకు లేదు సీటు, బాగా యాద పెట్టుకోండి. మీకు ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు లేవు, నిలబడాలంటే భయపడాలి. తాండూరు విషయానికి వస్తే 155 గ్రామ పంచాయతీలు, 155 గ్రామ పంచాయతీలో 6 గ్రామ పంచాయతీలు కోట్పల్లి మండలానికి వస్తుంది. మిగతా 149 గ్రామ పంచాయతీలు తాండూరు కానిసేంచి 4 మండలాలు పెద్దేమూరు, యాలాల్, బషీరాబాద్, తాండూరు. ఈ మొత్తం 4 మండలాల్లో 91 ప్లస్, కరెక్ట్గా 91 ఇంకా ప్లస్లు ఉన్నాం మేము. ఇంకా ఏంటంటే మా దాంట్లోనే రేబల్స్ ఇద్దరిద్దరు నిలబడి గెలిచారు. వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు, ఇద్దరు. సపోజ్ మనం మారేపల్లి తాండు ఉన్నారు, ఇద్దరు మా వాళ్ళే పిల్లలు, మేము ప్రచారం కోలే. ఆడ ఉద్దండాపూర్ ఉన్నది, ఇద్దరు మా వాళ్ళే నిలబడు, మేము ప్రచారం కోలే. మాజీ ఎమ్మెల్యే గారు డిసిసి ఇలాకాలో ఏదో మేము పీకేసినాం బరికేసినాం. ఏం పీకేసినారు? గెలిచిన క్యాండిడేట్ మావాడే, మా దగ్గర పోయి అవతలకు పోయి గెలిచాడు. మిగతా క్యాండిడేటే లేడు నిలవడానికి. మీ దగ్గర క్యాండిడేటే దొరకని పరిస్థితి ఉన్నది ఈరోజు. కానీ ఏదో నేనే గెలిపించిన, నా ఘనకార్యం, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేది బొబ్బలు కొట్టుకోవడం వాస్తవం కాదు. అది అయ్యా, నీవు ఫస్ట్ తాండూరులో ఎన్ని గెలిచినావో ఆ స్థానాలు తీసుకొని రా. గాంధీ చౌక్ కాడనా లేకుంటే ఇందిరా చౌక ఎక్కడనో ఒకసారి మాట్లాడుకుందాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సమస్యల్లో ప్రజలు క్యూ కట్టి ఓట్లేసి ఈరోజు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఆ రోజు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలు చూచా తప్పకుండా మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం, అమలు పరుస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతుండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది, ప్రజలతో పాటే ఉంటుంది, ప్రజల సేవలో ఉంటుంది. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలన యొక్కనే గెలుపు. ఈ స్థానిక సంస్థల్లో గెలిచినాం. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయరు. ఈరోజు కాదు సుమా, కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తే నీవు గెలవవు. నిన్ను గెలిపించింది కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజు టిఆర్ఎస్ లో దౌర్జన్యం ఉన్న ఉద్దేశంతో నీవు వచ్చి బతికి బట్ట కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒడిలో పడితే నిన్ను ఎత్తుకొని మేము చూచా తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త నిన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించారు. అది మర్చిపోయినావు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంట. ఏడ దౌర్జన్యం చేస్తున్నారు? ఎవరి తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్దిపోయినవే, అదే నీకు కథమైనట్లు. నీ రాజకీయ జీవితం ఆడికెళ్ళి పులి స్టాప్. నువ్వు ఎప్పుడు కూడా గెలవవు. మరి ఎవడు ఏడ దౌర్జన్యం చేస్తున్నారు చూపినా ఒక్కరన్నా. ఇప్పుడు కరణ్ కోట్ ఉంది, గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ. మా అభ్యర్థులకు ఫోన్ చేసి భయపెట్టిస్తే నామినేషన్ వేయలేరంట. చిన్నపిల్లాడు చెప్తే ఎవరైనా వింటారా ఈ మాట? పత్రికా సోదరులు మీరే ఉన్నారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎవరికో ఫోన్ చేస్తే నామినేషన్ వేయకుండా ఉంటారా? 14 గ్రామ వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళ మెంబర్ నిలబెట్టుకునే స్థాయి లేదా ఎవరు? ప్రతి గ్రామాల్లో నేను గ్రామానికి 50 లక్షలు ఇస్తున్నాను, మున్సిపాలిటీలో 1 కోటి రూపాయలు ఇస్తాను. ఒక్క పని చూపి తాండూరు మున్సిపాలిటీలో. మళ్ళీ గ్రామాల్లో చూద్దాం నాడు నేను తోలుకొని పోతా, నేను నా ఇంటరా ఎంక్వైరీ చేద్దాం. ఆ పనులు ఒకటని ఉన్నాయా? క్వాలిటీ ఉందా? సౌమ్యుడు గౌరవ ఎమ్మెల్యే ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని వచ్చిన వారిని మర్యాదపూర్వకంగా మాటిచ్చి పనిచేసే వ్యక్తి. అభివృద్ధి చేస్తున్నాం తప్పకుండా. ఇప్పటి వరకు 1000 కోట్ల వరకు ఫండ్స్ తీసుకొచ్చినాం. అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఇంకో 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఈ సమ్మర్ పోయి నెక్స్ట్ సమ్మర్ వచ్చినంత వరకు నీ కళ్ళు జిమ్మిపోవాలి. తాండూరుకు నీవు వస్తేనే ఎట్లొస్తావు అనేది. నీవు హైదరాబాద్కి వెళ్ళి తాండూరుకు వస్తే నీ రోడ్డు పరిస్థితి ఏంది? 5 సంవత్సరాలు నీవు ఉన్నావు, మరి ఏం చేసినావు ఆ రోడ్ను? ఒక రోడ్ హైదరాబాద్ తాండూరు రోడ్ చేపేయడానికి శాతగాలే. ఇక నీ మాట్లాడేది ఏమున్నది? పెద్దగా ఏ పని చేసినా. ఇప్పుడు నేషనల్ హైవే నడుస్తున్నది, నేషనల్ హైవే నీ టైంలోనే నడిచినప్పుడు నువ్వేం చేసినావు? ఈ తాండూరు కల్చర్నే మార్చేసినందుకే నిన్ను తరిమి కొట్టినరు. మళ్ళొక్కసారి ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాండూరు ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఊరుకుండేది లేదు. ఖబర్దార్. మేం తప్పకుండా ఈ తాండూరును ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. ప్రజల యొక్క మెప్పు పొందుతాం. ప్రజలకు కావాల్సిన
సౌకర్యాలు ప్రతి ఒక్కటి మేము చేయడానికి సిద్ధం ఉన్నాం. రోజు పేదోనికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇల్లు ఇవ్వడం, వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఎంతమంది అప్లికేషన్లు ఆ రోజు పెట్టుకున్నారో వాళ్ళ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినాం. మరి మిగిలిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా వెబ్సైట్ తెరిచే ఉంది. ఎవ్వరు కూడా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేస్తే వాళ్ళకు మా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా ప్రజాపాలన. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే మేము సన్న బియ్యం ఈరోజు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. ప్రాజెక్ట్ ఉంది, శ్రీరాముల వారి ప్రాజెక్ట్ ఉంది. ఏ ప్రాజెక్టులో కూడా తట్టెడు మట్టి తీసిన రోజులు మేము లేవు. కోట్పల్లి ప్రాజెక్టును 9,500 ఎకరాల ఆయకట్టు ఉంది. దాంట్లో ఒక్కరోజు కూడా ఒక్క పని చేయని పరిస్థితి. ఏ తూము కానీ, ఏ కెనాల్స్ ఎక్కడ కూడా పిల్ల కాలువలు కానీ ఎక్కడ ఏది చూస్తే దాంట్లోకి నీళ్ళు ఇడిస్తే దాదాపుగా 2.5 ఎకరాలు 2,500-3,000 ఎకరాలకు నీళ్లు పారడం జరుగుతుంది. కానీ ఈరోజు 98,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఆల్రెడీ కెనాల్స్ టెండర్ అయిపోయింది, పనులు కూడా నడుస్తున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే గొప్ప పని. 10 మందికి పనికి వచ్చే పని చేసేది కాంగ్రెస్ వాళ్ళు. ప్రాజెక్టులు ప్రతి ఒక్కటిని ఈ 3 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తాం, తప్పకుండా ఏ పని కూడా ఆపదు. మరి రోడ్స్ కూడా ఈరోజు లక్ష్నాపూర్ నుంచి బషీరాబాద్ యాలా 4 లైన్ల రోడ్ 4 లైన్ రోడ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? 150 కోట్లు, దాదాపుగా 150 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నాం. 75 మందిని నీ దోలుకొనరా లైన్లో నిలబెట్టు, నీవేం చెప్తే ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను. రాజకీయ సన్యాసం నేను తీసుకునే సవాల్ చేస్తున్నా, నువ్వు కూడా చేస్తావేమో చూడు.